ఐటీ రేట్స్ లేవు, ఈడీ రేట్స్ లేవు, లేకపోతే నేను మీ ముందు నిలబడదని కాదు. సో ఇట్స్ నథింగ్, అట్లా ఏం లేదు. కానీ అప్పుడు ఈడీ రేట్ సంబంధించిన లోకల్ పోలీస్ స్టేషన్, మన వరంగల్ పోలీస్ స్టేషన్లో అప్పుడు ఒక అంటే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అది కూడా కాలేజీరావు యూనివర్సిటీ నుంచి. అందుకని ఆ పీజీ సీట్స్ కోసం వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు. పీజీ సీట్స్ 2022లో పోలీసు ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు 23లో మనకి ఈడీ రేట్ అయింది. దానికి సంబంధించిన జస్ట్ ఫార్మాలిటీ ఏదో ఒకటి, అంటే మీరు అపియరెన్స్ కి రావాలని ఒక నోటీసు, అది కాకుండా కొన్ని వాళ్ళ వెరిఫికేషన్స్ ఉన్నాయి. ఆ వెరిఫికేషన్స్ కోసం వచ్చాం. ఇది ఐటీ రేట్ కాదు, ఈడీ రేట్. ఇప్పుడు మనం డీమ్డ్ యూనివర్సిటీ ఉన్నాం కాబట్టి ఎంసీసీ రూల్స్ ప్రకారం, అంటే మొత్తం మన మెడికల్ కామన్ కౌన్సిలింగ్ తగ్గట్టుగా అన్ని సీట్స్ ఏది ఉన్నప్పుడు కౌన్సిలింగ్ తగ్గట్టుగా పోతాయి, మెరిటే పోతుంది. ఎవరు కూడా ఇట్లా ఒకవేళ రేపు మా సిస్టర్ కి కూడా సీట్ కావాలన్నా, లేకపోతే మా డాటర్ లేకపోతే సన్ కి కూడా సీట్ కావాలన్నా పాసిబుల్ లేదు. అది బయట వచ్చి అఫ్ కోర్స్ ఎందుకంటే అందరూ అట్లనే వాళ్ళ మనసులో ఏమొస్తే అది ఆలోచించుకుంటారు వాళ్ళు. రూమర్స్ కి బేస్ ఉండాలి, బేస్లెస్ అంటే మీరు తీసుకొచ్చా చేయొచ్చా అని కూడా అట్లా కాదు. ఎన్సీసీ ఉంటుంది అని నేను చెప్పేది మీకు ప్రాపర్ స్టాట్యూటరీ బాడీస్ చెప్తున్నాను. నాకు వచ్చింది ఖయాల్కి వచ్చింది ఆన్సర్ చెప్పట్లేదు. స్టాట్యూటరీ రూల్స్ ఏమున్నాయంటే ఎంసీసీ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ అవుతాయి. సో అదే ఫాలో చేసి ఐటీ రేట్ కాదు, ఈడీ రేట్. నేను చెప్తున్నా అట్లా అంటే మీరందరూ లోపల అల్లవరే ఉండరు. ఒకవేళ ఐటీ ఈడీ ఉంటే అంత స్ట్రిక్ట్ గా ఉండదు. ఇంకా ముందు జరిగింది, దానికి సంబంధించిన పోలీస్ వెరిఫికేషన్ వచ్చారు. ఐటీ రేట్స్ లేవు, ఈడీ రేట్స్ లేవు, లేకపోతే నేను మీ ముందు నిలబడదని కాదు. సో ఇట్స్ నథింగ్, అట్లా ఏం లేదు. కానీ అప్పుడు ఈడీ రేట్ సంబంధించిన లోకల్ పోలీస్ స్టేషన్, మన వరంగల్ పోలీస్ స్టేషన్లో అప్పుడు ఒక అంటే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అది కూడా కాలేజీరావు యూనివర్సిటీ నుంచి. అందుకని ఆ పీజీ సీట్స్ కోసం వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు. పీజీ సీట్స్ 2022లో పోలీసు ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు 23లో మనకి ఈడీ రేట్ అయింది. దానికి సంబంధించిన జస్ట్ ఫార్మాలిటీ ఏదో ఒకటి, అంటే మీరు అపియరెన్స్ కి రావాలని ఒక నోటీసు, అది కాకుండా కొన్ని వాళ్ళ వెరిఫికేషన్స్ ఉన్నాయి. ఆ వెరిఫికేషన్స్ కోసం వచ్చాం. ఇది ఐటీ రేట్ కాదు, ఈడీ రేట్. ఇప్పుడు మనం డీమ్డ్ యూనివర్సిటీ ఉన్నాం కాబట్టి ఎంసీసీ రూల్స్ ప్రకారం, అంటే మొత్తం మన మెడికల్ కామన్ కౌన్సిలింగ్ తగ్గట్టుగా అన్ని సీట్స్ ఏది ఉన్నప్పుడు కౌన్సిలింగ్ తగ్గట్టుగా పోతాయి, మెరిటే పోతుంది. ఎవరు కూడా ఇట్లా ఒకవేళ రేపు మా సిస్టర్ కి కూడా సీట్ కావాలన్నా, లేకపోతే మా డాటర్ లేకపోతే సన్ కి కూడా సీట్ కావాలన్నా పాసిబుల్ లేదు. అది బయట వచ్చి అఫ్ కోర్స్ ఎందుకంటే అందరూ అట్లనే వాళ్ళ మనసులో ఏమొస్తే అది ఆలోచించుకుంటారు వాళ్ళు. రూమర్స్ కి బేస్ ఉండాలి, బేస్లెస్ ఉంటుంది. అంటే మీరు తీసుకొచ్చా చేయొచ్చా అని కూడా అట్లా కాదు. ఎన్సీసీ ఉంటుంది అని నేను చెప్పేది మీకు ప్రాపర్ స్టాట్యూటరీ బాడీస్ చెప్తున్నాను. నాకు వచ్చింది ఖయాల్కి వచ్చింది ఆన్సర్ చెప్పట్లేదు. స్టాట్యూటరీ రూల్స్ ఏమున్నాయంటే ఎంసీసీ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ అవుతాయి. సో అదే ఫాలో చేసి ఐటీ రేట్ కాదు, ఈడీ రేట్. నేను చెప్తున్నా అట్లా అంటే మీరందరూ లోపల అల్లవరే ఉండరు. ఒకవేళ ఐటీ ఈడీ ఉంటే అంత స్ట్రిక్ట్ గా ఉండదు. ఇంకా ముందు జరిగింది, దానికి సంబంధించిన పోలీస్ వెరిఫికేషన్ వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.